ఆఫ్రికా ఖండాన్ని ఎబోలా వైరస్ మరోసారి వణికిస్తోంది. ప్రత్యేకించి కాంగోలో ఎబోలా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. 2 వారాల్లోనే వందలాది మంది ఎబోలా వైరస్ బారిన పడ్డం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఎబోలాకు చెందిన అరుదైన బుండిబుగ్యో స్ట్రెయిన్ కారణంగా మరణాలు పెరుగుతూ ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హై అలర్ట్ ప్రకటించింది. ప్రపంచ దేశాలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. కాంగోలో ఎబోలా మరణ మృదంగం మోగిస్తోంది. ఇప్పటి వరకు 906 మందికి వైరస్ సోకినట్లు అనుమానిస్తుండగా వారిలో 223 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ లెక్కన మరణాల రేటు 30 నుంచి 50% వరకు నమోదవుతోంది. కాంగోతో పాటు పొరుగు దేశమైన ఉగాండాలోనూ ఎబోలా వైరస్ కేసులు రికార్డు అవుతుండడం మరింత కలవరపెడుతోంది. ఎబోలా వైరస్ లోని అరుదైన రకమైన ఈ బుండిబుగ్యో స్ట్రెయిన్ ఒకరినొకరు తాకడం ద్వారా వేగంగా వ్యాపిస్తున్నట్టు ఇప్పటికే వైద్య నిపుణులు గుర్తించారు. ఈ వైరస్ సోకిన వారిలో సగం మంది చనిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో కాంగో ఉగాండా సరిహద్దుల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దీనికి తగ్గట్టే ఉగాండా కీలక నిర్ణయం తీసుకుంది. కాంగోతో ఉన్న సరిహద్దును తక్షణమే మూసివేసేలా చర్యలు తీసుకుంది. ఇక కాంగో ఉగాండా దేశాల్లో ఎబోలా కలకలంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హై అలర్ట్ ప్రకటించింది. ఎబోలా వైరస్ కేసులు వేగంగా పెరుగుతుండడం, ప్రతి 10 కేసుల్లో 5 మరణాలు సంభవిస్తుండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తిని తేలికగా తీసుకోవద్దని, అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రజలు ఆరోగ్య భద్రతా నిబంధనలు పాటించాలని, అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. ఎబోలా ప్రభావిత ప్రాంతాల్లో పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చెయ్యాలని WHO సభ్య దేశాలకు స్పష్టం చేసింది. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న ఆత్మీయులను, కుటుంబ సభ్యులను తాకవద్దని జెనీవాలో నిర్వహించిన సమావేశంలో WHO టెక్నికల్ ఆఫీసర్ అలైస్ లెగాన్ సూచించారు. That you get when you care for someone. When you care for your husband or your partner or your child or your mother. You get it when you want to help someone who is sick with symptoms. And this is terrible because this disease, to avoid getting it, you have to ask communities not to touch someone they love when they are feeling sick. ఒకవైపు ప్రపంచ దేశాలను అలర్ట్ చేస్తూనే మరోవైపు ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా 3 రకాల కొత్త చికిత్సలను WHO సిద్ధం చేస్తోంది. MBP-134, మఫ్తివిమాబ్ అనే మోనోక్లోనల్ యాంటీబాడీస్ తో పాటు రెమ్డెసివిర్ అనే యాంటీవైరల్ మందులను క్లినికల్ ట్రయల్స్ కోసం ఎంపిక చేసింది. అలాగే వైరస్ వ్యాధిగ్రస్తులకు దగ్గరగా ఉండేవారికి ముందస్తు జాగ్రత్తగా ఒబెల్డెసివిర్ అనే మందునివ్వాలని నిర్ణయించింది. మొత్తంగా 2007లో కాంగోలోని బుండిబుగ్యో ప్రాంతంలో అలజడి సృష్టించిన ఎబోలా వైరస్ ఇప్పుడు మరోసారి ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. అయితే కరోనా మాదిరిగానే పరిసరాల పరిశుభ్రత, సోషల్ డిస్టెన్స్ పాటించడం ద్వారా ఎబోలా వైరస్ కట్టడి సాధ్యమని నిపుణులు చెబుతున్నారు.